ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 62, మార్చి 3. మొదటి భాగంగా దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 22వ అధ్యాయము. అరబీలతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దలందరినీ చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదారాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులేరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయుటకై అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యోహు మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యోహు అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెతికెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యోహునొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక నెవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారు సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషాపాతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను కనుక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచపడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పరిపాలించెను. 23వ అధ్యాయము. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయషేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమంతటను సంచరించి యూదా వారి పట్టణములన్నిటిలో నుండి లేవీలను ఇశ్రాయేలుల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను: యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినది ఏమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించేవారు 3 భాగములై 1 భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, 1 భాగము రాజనగరునొద్ద ఉండవలెను, 1 భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీలలో పరిచారం చేయువారును తప్ప యెహోవా మందిరం లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు కనుక వారి లోపలికి రావచ్చును, కానీ జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీలందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను. మందిరం లోపలికి మరెవరైనా వచ్చిన యెడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి
లేవీయులను యూదావారును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు కనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకొని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరి మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను, మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గర ఉన్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలబడి ఉండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద ఉండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా, యెహోవా మందిరంలో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షపు పూనువారిని కత్తి చేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరునొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీయులుగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహంతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీలైన యాజకుల చేతి కింద నున్నట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచి వేసినట్టియునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. యెహోవా మందిరంలోనికి దేనిచేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండానట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరినీ వెంటబెట్టుకొని యెహోవా మందిరంలో నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరుకు చొచ్చి రాజసింహాసనం మీద రాజును ఆసీనుని చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. 24వ అధ్యాయము. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. కనుక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయుల అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీలు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్టు కనబడినప్పుడెల్లా
రాజు యొక్క ప్రధానమంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరము దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యుద్ధకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లును దహనబలులను అర్పించుటయందును ఉపయోగపడినట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదయున్నన్ని దినములు యెహోవా మందిరంలో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలుల దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించెను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపక రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యుద్ధకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి. కానీ వారి చెవియొగ్గక ఉండెరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యోవాషు జెకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చును కాక అనెను. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశం మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషుని విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి. కానీ రాజుల సమాధులలో అతన్ని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీల రాజైన షేమాతు కుమారుడగు జూబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగు చేయుటను గూర్చియు రాజుల సటీక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.